సెషన్. ఓకే, మనం 5 సెషన్స్ బుక్ ఆఫ్ నహూమ్, నహూము ప్రవక్త గారి గురించి, ఆ చరిత్ర గురించి మనం ధ్యానించాం కదా. సో నహూము గారి తరువాత గ్రంథము లేకపోతే పుస్తకము హబకుక్. సో నహూము గారు మైనర్ మైనర్ ప్రాఫెక్ట్, అలాగే హబకుక్ గారు కూడా ఆ ఒక చిన్న ప్రవక్తగా ఉన్నారు. సో ఆయన గ్రంథంలోకి వెళ్ళక ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ. సో మీలో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ నహూము గ్రంథములో కానీ చరిత్రలో ఉంటే దయచేసి ఒక 3 minutes ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దట్ ఆపర్చునిటీ. దయచేసి, ఎందుకంటే ఈ గ్రంథాలు మీకు అర్థం కావాలి అంటే నహూం గ్రంథం మనం చాలా ఎలాబొరేటివ్గా మనం చూసాం కదా ఈ చరిత్ర. సో ఆ ఫౌండేషన్ మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే, అది అర్థమైతే మీకు ఈ పుస్తకం చాలా ఈజీగా ఉంటుందండి. అంటే ఇది దీని గురించి చరిత్ర, ఆ చరిత్ర మీకు అర్థమైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే మీలో మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రేజ్ యువర్ క్వశ్చన్స్, ఆర్ అదర్వైజ్ నేను ముందుకు వెళ్తాను. ఓకే. సో లైక్ అట్లీస్ట్ నాకు కొంతమంది, నేను మన సంఘంలో మాట్లాడుతున్నప్పుడు సమ్ ఆఫ్ యూ have raised some questions, especially in terms of reading the Old Testament, right? సో పాత నిబంధన గురించి మీకు 39 పుస్తకాలు ఉన్నాయి కదండి. అవి ఎలా చదవాలి బైబిల్? ఎస్పెషల్లీ ద యంగ్ పీపుల్, యూత్, వాళ్ళు దేవునిలోకి వచ్చాక బైబిల్ అనేది నిజంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ జెనిసిస్ నుంచి బుక్ ఆఫ్ మలాకి సీక్వెన్షియల్లో మీరు క్రోనాలజికల్ ఆర్డర్లో మనకి బైబిల్ ఇవ్వబడలేదండి. సో అలా చదివితే మీకు అంత ఈజీగా అర్థం కాదు. ఈవెన్ మీరు ఇయర్స్ చదివినా, లేకపోతే మీరు అనుకోవచ్చు ఎవ్రీ ఇయర్ మీరు ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు నేను కామన్గా ఒక నిబంధన చేసుకుంటారు దేవునితో, అట్లీస్ట్ గాడ్ హెల్ప్ మీ టు కంప్లీట్ ద ఫుల్ బైబుల్. యూనో ఈ సంవత్సరంలో నేను అట్లీస్ట్ ఒక్కసారైనా బైబిల్ చదివేయాలి అన్న ఒక ఆలోచన కలిగి ఉంటారు, లేకపోతే ఒక నిబంధన చేసుకుంటారు. కానీ బైబిల్ చదవాల్సిన ఆర్డర్ ఏంటిది అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ షూర్ రెవరెండ్ డాక్టర్ శాస్త్రి గారు ఇవన్నీ మీకు చెప్పుంటారు. బట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ వన్స్ అగైన్, మిమ్మల్ని ఏంటంటే మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే నేను. ఓకే, ఈ పుస్తకాలు మీరు చూసినప్పుడు ఈ బైబిల్లో ఇట్స్ నాట్ రిటర్న్ ఇన్ అ క్రానాలజికల్ ఆర్డర్, ఇట్స్ రిటర్న్ ఇన్ అ కేటగిరీ వైజ్. బైబిల్లో మనం చూస్తే ఎక్కడ ఏ పుస్తకం చదివినాక ఏ పుస్తకం చదివితే ఇట్ మేక్స్ మోర్ సెన్స్, నాకు అర్థమవుతుంది ఆ వాక్యం నా జీవితంలో మనకు అర్థమైనప్పుడే. అంటే అర్థం అవటం అంటే ఏంటండి బైబిల్ని, ఇది దేవుని మనస్సు. ఆ మనస్సుని మనం అర్థం చేసుకుంటున్నాము అంటే బేసిక్గా ఏంటి, అది అర్థమైంది, అది మన హృదయాల్లో ఫలించి అది మనకు ఆశీర్వాదం ఇస్తుంది. అంతేగాని ఏదో మనం ఏదో మార్నింగ్ లెగిసి బికాజ్ ఐఎమ్ క్రిస్టియన్, దేవుడు ఇది కాబట్టి ఐ షుడ్ స్టార్ట్ మై డే విత్ రీడింగ్ బైబుల్. నో, బట్ అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్, ఆ వాక్యము నీ హృదయంలో ఫలించాలి అన్నప్పుడు ఎలా చదవాలన్నప్పుడు మీరు ఇక్కడ చూస్తేనండి, యాజ్ ఎ క్విక్ ఓవర్ వ్యూ, ఈ ఫస్ట్ 5 books రిటన్ బై మోజెస్ గారు రాసింది ఆ ధర్మశాస్త్రంగా ఉంటున్నాయి. అలాగే రెండో చూస్తే మీరు చారిత్రాత్మక కలిగిన పుస్తకాలు. ఓకే, రెండోది మనం చూసాము. అలాగే మూడోది చూస్తే మనం కేటగిరీ చూస్తే లైక్ ఇట్స్ పోయిట్రీ, ఇట్స్ రైటింగ్స్, యూనో ఒక కవిత్వముకి సంబంధించినట్టుగా అవి ఉంటాయి. ఇట్స్ రైటింగ్స్. నెక్స్ట్ అలాగే చూస్తే ఈ ప్రాఫెసీ బుక్స్, ఎస్పెషల్లీ మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. ప్రవక్తలు అంటే వారు రాసిన ద సైజ్ ఆఫ్ ద బుక్ని బట్టి
వాళ్ళు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలుగా ఇవి ఉన్నాయి ఎక్కడ చూసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. సో అవి మీరు చదివేటప్పుడు ఎనీవే ఐ వుడెంట్ గో మచ్ ఇన్ డీప్. సో ఇక్కడ చూస్తే ఈ ఆర్డర్లో మీరు జాగ్రత్తగా మీరు పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతాయండి. ఐఎమ్ షూర్ యువర్ అవేర్ ఆఫ్ దిస్. ఇది యాక్చువల్గా బైబిల్ మనం చూస్తే కాలానుక్రమంగా మనకి ఇవ్వబడలేదు. సీక్వెన్స్కి ఇది చదివితే వెంటనే దానికి కనెక్షన్ ఉంటుంది కదా, ఈ కేటగిరీ వైజ్ ఉంది. సో సపోజ్ అలా మనం కాలానుక్రమంగా మనం చదవాలి అనుకుంటే ఎట్లా బైబిల్ అంటే మనం ఇదిగోండి ఈ ప్యాటర్న్ మనం ఫాలో అయితే మనకి చాలా ఈజీగా అవుతుంది. ఓకే. కానీ బైబిల్లో మీరు ఒక్కసారి మీరు చూడగలిగితే చాలాసార్లు మనం పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మనం ఎప్పుడు యూదులు బబులోనుకు చెరపట్టబడటం, చెర నుంచి తిరిగి రావటం, ఎక్సైల్ టు బాబిలోన్ అండ్ రిటర్న్ ఫ్రమ్ ఎక్సైల్ అని ఆ యొక్క మాటలు మనం చాలా చూస్తామండి. ఎక్కడ కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఎప్పుడైనా చూడండి, యేసుక్రీస్తు గారు వచ్చినప్పుడు ఆయన తరాల గురించి చెప్పినప్పుడు కూడా ఈ బబులోను కొనిపోబడటం, చెరలో కొనిపోబడడం, బబులో నుంచి తిరిగి రావటం అనేది ఆ కాలానుక్రమాన్ని మనం రాస్తున్నట్టుగా మనం చూస్తాము. ఓకే. సో అందుకనే మీరు ఎక్కడ చూసినా మీకు కొంచెం అది అర్థం అవ్వాలి. ఏంటి బబులోను ఈ చరిత్ర అనేది, ఇవన్నీ మీకు కొంచెం తెలియాలి. చూద్దాం మనం. ఓకే. అలాగే బైబిల్లో మీరు యాక్చువల్గా ఈ 6 పుస్తకాలు విచ్ ఐ హైలైటెడ్ ఆన్ ద రైట్ సైడ్, ఆ కుడి చేతివై మీరు చూస్తే 35 నుంచి 40. ఏంటి మీరు ఇక్కడ 40 పుస్తకాలు పాత నిబంధన అంటే లేదండి. ఎందుకంటే కొన్ని క్రానికల్స్ దినవృత్తాంతములు ఇట్లా ఏంటంటే ఎట్లా చదవాలన్న ఇదిలో చూస్తే ఇట్లా 40 వచ్చింది సీక్వెన్స్. ఈ ఎజ్రా గారు కానీ, ఈ హగ్గై గారు కానీ, జకరియా గారు కానీ, ఎస్తేర్ కానీ, నెహమియా గారు కానీ, ఈ మలాకీ గ్రంథం. ఓకే. ఇవన్నీ మనం చూస్తే ఇవి ఎప్పుడు రాయబడ్డాయి అని మనం చూడగలిగితే ఇవి యూదులు బబులోనులో నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ఈవెంట్స్ ఈ యొక్క గ్రంథాల్లో స్పష్టంగా రాయబడినది అని మనం చూడగలం. ఓకే. సో ఇంకా ఐ వుడెంట్ టేక్ మచ్ ఆఫ్ ఎలా చదవాలి ఇదని, ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్ అండి. సో ఇది ఒక స్లైడ్ అండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇది మనం నహూము గ్రంథం గారు ఆ వివరణ అది ఒకటి ఏంటంటే ఆ చరిత్రను మనం చూసినప్పుడు ఇది చాలా సార్లు మనం ఈ స్లైడ్ చూసాము. ఓకే. సో ఈ స్లైడ్లో ఇప్పుడు బుక్ ఆఫ్ హబకుక్. సో హబకుక్ గారి గ్రంథం చదివేటప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఏది అనేది ఈ హైలైట్ చేసినవన్నీ మనం చూసాం కదండి. ఇస్రాయేలీలు అష్షూరీయుల చేతిలో లైక్ వారు నాశనం చేయటం, వాడు చెర పట్టబడి ఈ అష్షూరీయులు తీసుకెళ్ళిపోవటం అనేది మనం చూసాం ఇజ్రాయేలీలని. అలాగే నహూము గారు వచ్చినప్పుడు నహూము గారు ఎవరి గురించి ప్రవచించారు అంటే అష్షూరీయులు ఎవరిని, అష్షూరీయులు ఎలా పతనం, వారికి ఎలా శ్రమ, ఎలా నాశనం అయ్యారో, దేవుడు ఎవరిని లేపారో మనం చూసాం కదండి. బబులోనియుల చేత అష్షూరీయులు నాశనమైనట్టుగా, చెర పట్టబడినట్టుగా, చెర కొనుక్కోబట్టినట్టుగా మనం చూసాము. ఓకే. ఈ ఇయర్స్ అనేది కూడా మీరు చాలా అండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హిస్టరీ. బైబుల్ పాత నిబంధన మీకు అర్థం అవ్వాలంటే మీకు చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ వరకు చూసాం హైలైట్ అయ్యింది. కానీ ఇక్కడ మీరు చూడగలిగితే ఇక్కడండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం నహూము గ్రంథం ఎక్కడతో ముగించబడింది అంటే 663 నుండి 612లో నహూము గారి ప్రవచనము నెరవేరినట్టుగా మనం చూసాము. కానీ నహూము గారి ప్రవచనం నెరవేరటం ఎవరుని దేవుడు లేపాడు అని చూస్తే బబులోనియులను లేపాడు అని. బబులోనియులు ఎవరు అంటే అక్కడెక్కడ చూసాము, అష్షూరులో వారు ఇంతకుముందు అష్షూరుల కింద దాసులుగా ఉండి దేవుడు వారిని లేపినట్టుగా, ఎవరిని నాశనం చేయడానికి, అష్షూరులు నాశనం చేయడానికి బాబిలోన్. ఎప్పుడు వారు రైజ్ అయినట్టు మనం చూడగలిగితే సుమారు 626 క్రీస్తు పూర్వం 626లో. ఇది ఇట్లాగే మీరు గుర్తు పెట్టుకోండి. ఈ బబులోనియులు ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఎలా అంటే బబులోనియులకి యూదులు ఇంతవరకు దేవుడు యూదులను అతను ఏంటంటే ఎవరు, హిజ్కియా రాజు గారు ఉన్నారు, దేవునికి లోబడిన రాజు ఉన్నారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు యెషయా ప్రవక్తల ద్వారా
ఏమైంది, సెన్హరీబు రాజును అనే దాన్ని, అతని సైన్యాన్ని దేవుడు హతము చేసినాడు, అతని సైన్యాన్ని. తర్వాత సెన్హరీబు రాజు అతని కొడుకుల ద్వారా చంపబడ్డాడు. అలాగే అష్షూరియు పట్టణము, నినివే పట్టణము నాశనమైపోయినట్టుగా, తగలబెట్టబట్టినట్టుగా, ఆ శిథిలాలు లేకుండా నాశనమైనట్టుగా మనం చూసేవండి. ఓకే. సో ఇక్కడ మీరు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. హబకుకు గ్రంథం అర్థం అవ్వాలి అంటే ఆయన ఇప్పుడు ఇంతవరకు యూదులకి ఏమి కాకుండా ఉందండి. యూదుల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడు రాజులు, మీకు అందుకనే నేను మీకు హిస్టరీ చెప్పినప్పుడు ఈ రాజులు చెప్పాను కదండి. ఈ యూదా రాజులు, ఇస్రాయేల్ రాజులు అక్కడితో చెరబట్టబడిపోయారు. వారిది అంతం అయిపోయింది. కానీ ఇక్కడ యూదా రాజులు ఇంకా ఉన్నారండి. ఎక్కడ ఇప్పుడు మీరు చూస్తే ఈ యూదా రాజుల్లో కొంతమంది మంచివారు ఉన్నారు, కొంతమంది చాలా చెడ్డవారు ఉన్నారు. సో హిజ్కియా రాజు గారు మేము చూసాం ఎంత దేవునిలో ఉన్నాడు. ఆయన బట్టి దేవుడు ఆ యూదా ప్రజలందరికీ ఒకలాంటి ఆ యొక్క బ్లెస్సింగ్ కానీ ఆదరణ అనేది మనం ఆ రాజు ఇదిలో, అలాగే నహూము గారి ఇదిలో కూడా చూసాము. ఇక్కడ ఎప్పుడు ఇక్కడ చూడండి, ఇంకొక రాజు నేను ఇక్కడ క్లియర్గా హైలైట్ చేశాను. జోసియా ఇస్ యోషియా అనే రాజు మనం చూసినప్పుడు చివరి రాజుగా ఉంటున్నాడండి. చాలా మంచి రాజు. అతని చరిత్ర గురించి చదువుతున్నప్పుడు నిజంగా దేవునికి చాలా లోబడినట్టుగా అతని చివరి యూదా రాజుల్లో మంచిగా పరిపాలించిన రాజుల్లో మనం ఇతను చూడగలమండి. ఈయన ఎప్పుడు చనిపోయాడో ఆయన దగ్గర నుంచి వచ్చిన కుమారులు కానీ చాలా పాపమును, చాలా దరిద్రులుగా మనం చూడగలం. దే వర్ వెరీ బ్యాడ్ కింగ్స్. వారి వల్ల ఈ యూదా ప్రజలు కూడా అవిధేయత కలిగి ఉండటము, విగ్రహారాధన కలిగి ఉండటము. అందుకని దేవుడు ఈ హబకుకు ప్రవక్త వారి ద్వారా అతను ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అవిధేయత, లేకపోతే వారు ఎందుకు ఇంకా దేవుడు వారిని బలత్కరించటం లేదు అన్నప్పుడు మనం చూస్తామండి. అప్పుడు వీళ్ళ యొక్క ప్రవర్తన ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మీరు ఈ 5 రాజుల్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. హబకుక్కు గ్రంథంలో ఈ రిఫరెన్సెస్ మనకి చాలా వస్తాయి. ఓకే. ఈ రాజుగారి తర్వాత ఈ జొహయాకిమ్ ఈ యొక్క రాజు, ఇతన్ని బైబిల్లో కూడా మనకు కొన్నిసార్లు ఎలియాకిమ్ అని కూడా పిలువబడుతుంది. సో అందుకనే మీరు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఈ రాజుల పేర్లు కొంచెం గుర్తు పెట్టుకోండి. ఓకే. ఈ 5 రాజులు ఈ హబకుక్కు గ్రంథానికి, ఎందుకంటే ఆ కాలంలో ఈ యొక్క రాజులు ఉంటుంది. దేవుడు ఈ యూదా ప్రజలకు ఇంతకుముందు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇస్రాయేలులకు శ్రమ, తర్వాత అష్షూరులకు శ్రమ, ఇప్పుడు ఎవరికి శ్రమ వస్తుందండి? మళ్ళీ యూదులకి శ్రమ ఎందుకు అనేది మనం ఈ హబకుక్కు గారి గ్రంథంలో మనం చూస్తాము. ఓకే. సో ఈ హబకుక్కు గ్రంథాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏదో ఇష్టంగా సీక్వెన్స్గా కూడా చదవకుండా, బట్ నేను డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ పుస్తకాన్ని మనం చూసినప్పుడు 3 చాప్టర్స్ ఉంటాయి. ఓకే. సో ఇందులో 3 అధ్యాయాలు ప్రధాన భాగములుగా మనం చూడగలం. ఈ 3 అధ్యాయాల్ని, ఈ 3 అధ్యాయాల్లో మనం వి వుడ్ సీ యాజ్ 12 సబ్ డివిజన్స్, ఉపభాగములను మనం చూస్తాము. అలా ఎలా చదివితే మనకి అర్థం అవుతుందో అని వి విల్ సీ ఇన్ డీటెయిల్ ఇన్ ద లేటర్ సెషన్స్. ఈ హబకుక్కు అంటే ఏంటి, అంటే అసలు ఏంటి అనేది మనం చూడగలిగితే, ఈ ప్రవక్త గారి యొక్క ఇంట్రొడక్షన్, ఈ పేరు చాలా అసాధారణంగా ఉంటుందండి. ఇట్స్ నాట్ ఇట్స్ అ కామన్ నేమ్, ఇట్స్ వెరీ అన్యూజువల్ నేమ్. ఇది ఎక్కడ నుంచి డిరైవ్ అయిందని మనం చూస్తే, హెబ్రూ వర్డ్లో హబక్ అంటే ఇది క్రియానామముగా, అంటే ఇట్స్ అ వర్బ్ అని మనకి అర్థం అవుతుంది హెబ్రూలో. ఈ మీనింగ్, ఈ హబకుక్ మీనింగ్ ఏంటి అంటే మనం చూడగలిగితే, హత్తుకొనువాడు, కౌగిలించుకొనివాడు, ద వన్ హూ ఎంబ్రేసెస్ ఆర్ ద వన్ హూ హగ్స్. కౌగిలించుకోబడిన వాడు, హత్తుకోబడిన వాడు. ఈ యొక్క పేరుని
ఈ హబకుక్కు గారి పేరుని మనం ఈ 66 పుస్తకాల్లో ఎక్కడా చూడవండి. కొన్నిసార్లు యూనో ఈ కొత్త నిబంధనలో మన ప్రవక్తలని వీళ్ళని రిఫరెన్సెస్ చూస్తాము. బట్ దిస్ ఇస్ వన్ ప్రాఫిట్ వేర్ యూ వుడ్ నాట్ ఫైండ్ ద నేమ్ ఎనీవేర్ ఇన్ ద 66 బుక్స్ అదర్ దాన్ ద బుక్ ఆఫ్ హబకుక్. ఓకే, సో కానీ ఈయన రాసిన వచనాలు you will find the references in the other books, but not his name. Okay, so this is ఇదొకటి. ఇప్పుడు ఏ పుస్తకమైనా మనం చదివేటప్పుడు ఎవరి గురించి రాయబడినది, ఏ కాలంలో రాయబడినది అనేది తెలుసుకోవటం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బికాస్ బైబుల్ ఈజ్ అ హిస్టారికల్ బుక్ అండ్ ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఎవిడెన్స్, సజీవకరం అనేది. సో అందుకనే ఏ టైంలో రాయబడింది, ఎవరి కోసం రాయబడింది అనేది ఫస్ట్ నువ్వు దేవుడు బైబిల్ మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఈ రెండండి. కానీ ఇప్పుడు ఏ పుస్తకమైనా మనం చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యెషయా ప్రవక్త గారు రాసిన దాంట్లో మనం చూస్తే మొదటి వచనంలో కానీ, లేకపోతే ఇర్మియా ప్రవక్త గారు రాసిన దాంట్లో ఎప్పుడు రాయబడింది, ఎప్పుడు రాయబడింది అని మనకు ఎట్లా తెలుస్తుందంటే ఆ కాలంలో ఎవరు రాజులుగా ఉన్నారు అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ కాలంలో మనకి ఈ పుస్తకం రాయబడిందండి. బట్ అన్ఫార్చునేట్లీ అంత స్పష్టంగా ఈ హబకుక్కులో మనం ఫస్ట్ స్టార్ట్ చేయగానే మీరు మొదటి వచనాన్ని చూస్తే మీకు తెలియదండి ఇది ఎప్పుడు రాయబడింది, ఆ సమయంలో ఎవరు రాజులు ఉన్నారు అని మనకి అంత ఈజీగా తెలియదు. కొంచెం చదివితే, కొంచెం కిందకు వచ్చి ఆ కింద వాక్యాలు చదివితే మన స్లోగా మనకు ఒక క్లూ అనేది మనకు దొరుకుతుంది. లెట్ us రివ్యూ దట్. ఓకే ఓకే ఈ హబకుక్కు గ్రంథం మొదటి అధ్యాయంలో మీరు 6-7 వచనంలో, ఎనీవే వి విల్ గో త్రూ మొదటి అధ్యాయం చూద్దాం. బట్ ఈ పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్ గురించి, ఇది ఎప్పుడు రాయబడింది అని మనం తెలుసుకోవడానికి కోసం ఈ 6వ వచనము 7వ వచనాన్ని మనం చూస్తున్నామండి. ఈ 6వ వచనాన్ని మీరు చదవగలిగితే, ఆలకించుడి, తమవి కాని ఉనికి పచ్చులను ఆక్రమింపవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల కుమారులకు కల్దీయులకు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఇక్కడ మీకు ఒక వర్డ్ కరెక్ట్గా వస్తుందండి, కల్దీయులను. సో ఇంతకుముందు మీరు చూసినప్పుడు, మనం ఆ మ్యాప్ చూసినప్పుడు అష్షూరు చూసాము, కింద బాబిలోనియన్స్ అని చూసాం. బబిలోనియులు అన్న కల్దీయులు అన్న ఒకటేనండి, ఇట్స్ ద సేమ్ థింగ్. ఓకే, వేర్ ఎవర్ యూ ఫైండ్ ద రిఫరెన్స్ ఆఫ్ ఈ కల్దీయులు కానీ కల్దియన్స్ కానీ ఆర్ బాబిలోనియన్స్, దే ఆర్ వన్ అండ్ సేమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, క్రూరులగు అంటే ఈ అష్షూరులు కూడా దేవుడు అలాగే ఈ చాలా క్రూరత్వము కలిగిన వారు అని దేవుడు ఆ మాట వాడారు. అలాగే ఎందుకంటే ఈ బాబిలోనియన్స్ కూడా వారి దగ్గర నుంచి, ఆ ప్రదేశంలో నుంచి వారి దగ్గర ఉన్న దాసులుగా ఉన్న వారిని లేపాడు ఈ అష్షూరును నాశనం చేయడానికి. వారు కూడా క్రూరము కలిగిన మనసు. ఈ కల్దీయులను రేపుచున్నాను అంటే నేను మీకు ఫస్ట్ ఒక స్లైడ్ చూపించానండి. బాబిలోనియన్స్ ఎప్పుడు రైజ్ అవుతారు, ఒక క్లూ అయితే తెలిసింది మనకి. ఎప్పుడు ఈ బాబిలోనియన్స్ రైజ్ అవుతున్నారని మనం చూద్దాం ఒకసారి. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. ఎట్లా ఉన్నారంటే చూడండి, వాడు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. సో వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దేవుడు భలేనండి, ఈయన ఘోరంగా ద వెరీ టెరబుల్, ఎంత అంటే చాలా డ్రెడెడ్ పీపుల్, భయంకరంగా ఉన్నారు వాళ్ళంటూ. వాళ్ళే ధర్మశాస్త్రము, వాళ్ళే సూపర్ పవర్గా వారిని ఎంచుకున్నట్టుగా, అష్షూరులు ఎప్పుడు అలా వారు ఎంచుకున్నారో వారి పతనం మొదలైంది. వీరు కూడా దేవుడు వీరిని ఎలా వాడుకున్నాడు అష్షూరులను నాశనం చేయడానికి. సో ఇప్పుడు వీరు ఎంత భయంకరంగా ఉన్నారో ఇప్పుడు ఈ హబకుక్కు ప్రవక్త గారు వీరి గురించి వర్ణిస్తున్నట్టుగా మనం చూడగలవండి. ఓకే, ఇప్పుడు మనకు ఒక క్లూ వచ్చింది, ఎట్లా ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది, ఏ కాలంలో రాయబడిందని మనకు ఒక క్లూ ఏంటిది. కల్దియన్స్
వీళ్ళని దేవుడు రేపుచున్నాడు. అంటే ఏంటి? వాళ్ళు రైజ్ అవుతున్నారు అని. ద రైజింగ్ అప్ ద బాబిలోనియన్స్. మనం ఆ స్లైడ్ మీరు కరెక్ట్గా నెక్స్ట్ ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ దట్. ఓకే, సో ఇక్కడ చూద్దామండి. సో నెక్స్ట్ చరిత్ర కొంచెం చూడగలిగితే బాబిలోనియన్స్ ఈ అండ్ కల్దియన్స్ రిఫర్ టు ద సేమ్ పీపుల్. ఇది మీకు ఇంతకుముందు చెప్పాను కదండి. వీళ్ళందరూ ఇక్కడ చూస్తే ఎక్కడుందంటే ఇరాక్ పట్టణం. బాబిలోనియన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇరాక్ మోడర్న్ డేలో మనం ఇరాక్ అని వారిని పిలుస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈ ఎంపైర్ అనేది ఎప్పుడు వచ్చిందో నెక్స్ట్ ఐ థింక్ ఇక్కడ చూస్తే మనకు అర్థం. ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాప్. ఒకటి మీ దగ్గర తెలుగు పుస్తకాల్లో ఉంటే ఇది ఉంటుంది, ఈవెన్ ఇంగ్లీష్ బైబిల్లో కూడా మీకు ఈ మ్యాప్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూడగలిగితే కల్దియా దేశము. ఓకే, ఈవెన్ అబ్రహాం గారు కూడా ఈ కల్దియా ప్రాంతానికి చెందినవారు. ఆయన పుట్టినది ఏది అంటే, అబ్రహాం గారు పుట్టింది ఇక్కడ కింద మీరు చూసారా, ఊరు అని ఉంది. అబ్రహాం గారు పుట్టిన ఊరే, ఆయన పేరు ఊరు. ఓకే, సో దట్స్ అబ్రహాం గారు పుట్టింది. ఈ కల్దియా దేశాన్ని మీరు చూడగలిగితే ఇది ఇక్కడ ఈ బాబేలు గోపురము ఇదంతా చూడండి. ఇదంతా అషూరు కింగ్డమ్. ఇదంతా దిస్ ఇస్ ఆల్ వాట్ వి కాల్ ఇట్ యాజ్, ఇదంతా నార్థన్ ఇరాక్లో ఉంటే, ఇది కొంత భాగం మనం చూస్తే ఇది సదరన్ పార్ట్ ఆఫ్ ఇరాక్లో ఉందన్నమాట ఇప్పుడు. సో ఇదిగోండి ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఎప్పుడు దేవుడు ఈ బాబిలోనియన్స్ ఎస్సీరియా రెండు తెలియాలి మనకి. బబులోనియులు రైజ్ అవుతున్నారు అంటే అష్షూరులు పతనానికి సిద్ధమవుతుంది అనండి. దేవుడు ఎవరిని లేపారు? అష్షూరులు. వారి గర్వము, వారి యొక్క పాపము, అవిధేయత, వారి యొక్క విగ్రహారాధన, దేవుణ్ణి తక్కువగా అంచనా చేయటము, అలా చేయటం వల్ల వారి యొక్క దేవుడు వారిని నాశనం చేయడానికి కోసం ఎవరిని లేపారండి? బబులోనియలను. సో బబులోనియలు మీరు చెల్లితే మీకు చాలా మందికి ఎప్పుడైనా ఈ నెబుకద్నెజర్ రాజు గారి గురించి తెలిసే ఉంటుంది కదండి. ఆయన ఎవరు? కానీ వారి తండ్రి ఎవరు అంటే నెబోపలసర్ అండి. ఓకే, నెబుకద్నెజర్. మీరు బహుశా చిన్నపిల్లలకి మీరు స్టోరీస్ చెప్పేటప్పుడు చాలా మందికి ఎవరికి తెలియపోయినా నెబుకద్నెజర్ గురించి ఆయన చరిత్ర తెలుసు. కానీ వారి పూర్వీకుడు, వారి తండ్రి ఎవరు అంటే నెబోపలసర్. ఈ బబులోనియా సామ్రాజ్యము విస్తరించటానికి, బబులోనియన్స్ రైజ్ అవ్వటానికి నెబుకద్నెజరు గారి తండ్రి నెబోపలసర్ అనేది ఆయన ఒక 600 క్రీస్తుపూర్వం 626లో మనం వచ్చినట్టుగా మనం చూడగలం. వారి సామ్రాజ్యము, వారి రాజ్యము విస్తరణ మనం చూడగలిగితే క్రీస్తు పూర్వము ఎక్కడండి? ఇక్కడ వరకు 626లో దేవుడు వారిని స్లోగా, ఈ హబకుక్కు ఏమని చెప్తుందంటే ఒక క్లూ ఇచ్చింది మనకి. సుమారు ఎప్పుడు రాయబడింది అంటే వీళ్ళు రైజ్ అవుతున్నారు అన్న సమయంలో అది రాయబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే 626లో ఈ స్లోగా ఇది వస్తుంది, వాళ్ళ క్యాంపెయిన్ మొదలవుతుంది. దాని తర్వాత మీట్స్ క్యాప్చర్ అషూర్ ఒక పట్టణము అనేది వాళ్ళు క్యాప్చర్ చేసినట్టుగా సుమారు క్రీస్తుపూర్వం 614 612 వచ్చేటప్పటికి మనం క్లియర్గా చూసాం కదా, నినివే పట్టణము పతనం అయిపోయింది, కాల్చబడింది, దహించబడింది. ప్రజలు చంపబడ్డారు, చాలా మంది పారిపోయారు, చంపబడ్డారు. దాన్ని శిథిలాలు లేకుండా కాల్చబడినది అని మనం చదివి 612లో నినివే పట్టణము నాశనమైనట్టుగా మనం చూసాం. అలా కొంతమంది పారిపోయి వెళ్ళిపోయిన వారు ఈ హారాన్ అనే ప్రదేశంలో ఉన్నారు. అక్కడ కూడా మనం చూసాం. అక్కడ కూడా వీరు చివరిగా మొత్తం ఎస్సీరియన్ కింగ్డమ్ వాజ్ డెస్ట్రాయిడ్ బై బాబిలోనియన్స్ అరౌండ్ 609 BC. సో క్రీస్తు పూర్వం 609లో మనం బాబిలోనియన్స్ కంప్లీట్గా వాళ్ళు పవర్డ్ మొత్తం ఏంటంటే వారి సామ్రాజ్యాన్ని విస్తరించి బహుజనముగా క్రూరముగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్లోకి వచ్చినప్పుడు మనం ఐ జస్ట్ వాంటెడ్ టు ఫ్యూ థింగ్స్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ దిస్. ఓకే, సో ఇది ఇక్కడ మనం చూస్తేనండి, ఇది ఇక్కడ ఇదిగోండి. ఇప్పుడు ఈ బాబిలోనియన్స్, ఈ హబకుక్కు గారు ఎవరి గురించి మనకి రాయబడినది అని చూడగలిగితే, ఈ బబులోనియులు యూదులు వారు చేస్తున్న పాపాన్ని బట్టి, ఇక్కడ ఈ స్లైడ్ చూస్తే మీరు
ఇక్కడ ఈ రాజు గారు చాలా మంచిగా మనం ఉన్నట్టుగా మనం చూడగలం. ఈయన ఎప్పుడు చనిపోయారో హోషేయ రాజు గారు, తర్వాత అతను వచ్చిన కుమారులు వారి యొక్క అవినీతి, పాపము, విగ్రహారాధన ఎప్పుడు అవుతుందో అప్పుడు హబక్కుకు ప్రవక్త గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏంటి ఇక్కడ పాపం ఎక్కువైపోతుంది అన్నప్పుడు, వీరు ఇంకా యూదులని ఎందుకు స్పేర్ చేస్తున్నావు అని ఆ ప్రవక్త గారు అడుగుతున్నప్పుడు, అప్పుడు దేవుడు హబక్కుకు గారి ద్వారా ఆయన ప్రవచిస్తాడండి. వీరికి యూదులకి ఎంత శ్రమ వస్తుందో అనేది ఈ 3 అధ్యాయాల్లో మనం చాలా డీటెయిల్గా మనం చూడగలం. యూదులకి ఎలా శ్రమ, వారు ఎలా బబులోనియల చేత చెరపట్టబడతారో అనేది మనం 3 అధ్యాయాల్లో చూస్తాము. సో ఇక్కడ మీరు అర్థం అయింది కదండి ఇంట్రొడక్షన్. బేసిక్గా దిస్ సెషన్ మీకు ఏంటంటే ఈ యొక్క చరిత్ర కొంచెం తెలియాలి. ఆ చరిత్ర తెలిస్తే మనకి 3 అధ్యాయాలు చదవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ హబక్కుకు ఎవరి గురించి, సుమారు ఎప్పుడు రాయబడింది అంటే, ఈ బబిలోనియులు రైజ్ అవుతున్నప్పుడు, ఆ దేవుడు వారిని లేపుతున్నప్పుడు సుమారు ఆ సమయంలో ఈ హబక్కుకు గ్రంథం రాయబడింది. ఎవరి గురించి రాయబడింది అని చూస్తే, దేవుడు ఈ యూదుల గురించి, యూదులు వారి చేస్తున్న పాపాన్ని గురించి దేవుడు బబిలోనియల్ని లేపుతున్నట్టుగా, వారికి యూదులకు శ్రమ. బట్ ఈవెన్చువల్గా మనం చూసేది ఏంటంటే, బబులోనులు ఈ యూదులు బబులోనులకి చెర కొనిపోబడుతున్నట్టుగా మనం ఈ గ్రంథం చూస్తామండి. ఎలా చెరగొట్టబడుతున్నారనేది 3 అధ్యాయాల్లో మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. ఇది ఇక్కడ ఒక్కసారి మీరు చూడగలిగితే, ఇది ఒక లాస్ట్ స్లైడ్లో మీరు చూస్తే ఈ కీ లొకేషన్స్ కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలండి. అష్యూర్ అనేది మనం చదివేము, హైరన్ అనేది కూడా మనం ఈ యొక్క మ్యాప్లో చూసాము. బ్యాబిలోన్ అనేది నేను మీకు చెప్పాను కదండి. ఈ మ్యాప్లో మీరు చూస్తే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇరాక్ అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇరాక్. ఓకే, ఈ బబిలోను అను కింద వరకు మనం చూడగలిగితే అంతా ఇప్పుడు ఈ మోడర్న్ డేలో ఈ బ్యాబిలోన్ అనేది సదరన్ పార్ట్ ఆఫ్ ఇరాక్లో ఉంది. ఈ నినెవే, ఈ అషూర్, ఇవన్నీ మిగతా ఈ హారన్ అని చూడగలిగితే ఈ బార్డరింగ్ టు ఇరాక్ ఇన్ ద మోడర్న్ డే మనం చూడగలం. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ద మ్యాప్ ఈజ్ అబౌట్. సో ఇది టైమ్ లైన్, మనకి టైమ్ లైన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. సో ఎనీ క్వశ్చన్స్, ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ దిస్ సెషన్ యాజ్ ఇంటరాక్టివ్ సెషన్. మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి జస్ట్ మీరు యూ కెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్స్. యూ కెన్ అన్మ్యూట్ యువర్ స్పీకర్ అండ్ ask questions either in the book of Nahum or so far the introduction of the Habakkuk. ఒకవేళ మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే ఐ వుడ్ బ్రదర్ మోహన్ రాజ్ గారు, ఈ సండే స్కెడ్యూల్ కానీ ఏది మీరు బైబిల్ టెస్ట్ ఉందో కొంచెం అది ఒకసారి మీరు if you could just let the congregation know, that would be. Yeah, sure, partner. ఏం లేదండి, చిన్న 2 అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ పోల్ పెట్టాము వాట్సాప్ గ్రూప్లో. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ ద ఎగ్జామ్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ ద ఎగ్జామ్, మీరు దయచేసి ఆ పోల్లో కొంచెం అప్డేట్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. లైక్ పాస్టర్ గారు ఎంతమంది రాస్తున్నారో దాన్ని బట్టి ఆ క్వశ్చన్ పేపర్ చేయడము దీనికి హెల్ప్ అవుతుంది. దయచేసి, అంటే ఇప్పుడు దాకా అంటే లాస్ట్ వెన్స్డే పోల్ అప్డేట్ చేసాం గ్రూప్లో, బట్ ఇంకా ఎవరు అప్డేట్ దాని పోల్లో ఓట్ చేసినట్టు లేరు, ఒకరిద్దరు తప్ప. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఓట్ టు ఇన్ దట్ పోల్. మీరు ఏదైనా కానీ చేస్తాను, సో దట్ మాకు ఒక కరెక్ట్ నంబర్ తెలిస్తే పాస్టర్ గారు కెన్ ప్లాన్ హౌ మెనీ ప్రింట్అవుట్స్ ఉండాలనేది. సో దయచేసి ఈరోజు ఇప్పుడు కానీ లేదా ఈ కాల్ సెషన్ అయిపోయిన తర్వాత కానీ టేక్ 1 minute ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఓట్ అండి. తర్వాత సెకండ్ది వచ్చేసి సో ఈ సండే ఎగ్జామ్ ఉంటుంది, యాజ్ పాస్టర్ గారు అప్డేటెడ్ ఎర్లియర్ అండ్ యాజ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఎర్లియర్. సో పాస్టర్ గారు మీరు ప్యాడ్ పెన్ను మీరు తీసుకుంటండి. చర్చిలో కూడా కొన్ని ఉన్నట్టున్నాయి, బట్ మే నాట్ బి సఫిషియంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో దయచేసి ప్యాడ్ పెన్
వీలైనంత వరకు మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. సో పేపర్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ విల్ బి అరేంజ్డ్ అండి. సో యాజ్ ఆల్రెడీ మెన్షన్, ప్యాటర్న్ కూడా పాస్ట్ గారు ఇంతకుముందు చెప్పారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటాయి. సో టోటల్ 50 మార్క్స్ అండ్ హాఫ్ అన్ అవర్ టైమ్ ఆఫ్టర్ చర్చ్. సో 20 మార్క్స్ మల్టిపుల్ చాయిస్, 20 మార్క్స్ డిస్క్రిప్టివ్ అండ్ అనదర్ 10 మార్క్స్ ఫర్ వన్ ఎస్ఏ. ఇది ఉంటుంది. సో మనకు ఈ ఫస్ట్ సండే కావడం వల్ల కమ్యూనియన్ కూడా ఉంటుంది. బట్ మనకు ఫస్ట్ సండే ఏదైతే జనరల్గా బర్త్డే కేక్ కట్ చేస్తామో అది 1 వీక్ లేటర్, అంటే నెక్స్ట్ వీక్ చేస్తామండి. సో ఈ వీక్ మనం సర్వీస్ అయిపోగానే 30 మినిట్స్ టెస్ట్ ఉంటుంది. సో దయచేసి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఏ ఓట్ మాత్రం, అంటే వాట్సాప్లో గ్రూప్లో ఏదైతే పోల్ ఉందో అది ఓట్ మాత్రం చేయాల్సిందిగా కూడా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ పాస్టర్ గారు? ఐ హోప్ ఐ కవర్డ్ బోత్ ద పాయింట్స్. I think perfect. Thank you, Brother Mohan Raj garu. Yeah, I యా think maybe I think we will conclude ఆ రోజు 12:40, around 12:40 కల్లా మనం క్లోజ్ చేస్తే, సో దట్ బై 1:15 మనం we can complete యా the test and release the premises యా accordingly. యా ఇన్స్టెడ్ ఆఫ్ బర్త్డే కేక్ కటింగ్ అండ్ ఆల్, విల్ హ్యావ్ దిస్ టెస్ట్ దిస్ వీక్, అండ్ బర్త్డే కేక్ కటింగ్స్ అదర్ వీక్, ఫాలోయింగ్ వీక్లో మనం ప్లాన్ చేద్దామండి. యా సో ఈ సమయంలో మనల్ని సిస్టర్ ప్రసన్న మనల్ని క్లోజ్ నడిపిస్తారండి. ఓట్ ఈస్